హాయ్ హలో నమస్తే. నేను మీ సుమని. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదండీ! ఈ కాయలు మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అనమాట. అసలు మా మావయ్య అన్ని చెట్లు పెంచుతాడండి. అన్ని రకాల చెట్లు ఉంటాయి. సో, ఇలాగా ఈ వాటర్ యాపిల్ కూడా ఏసాడనమాట. అయితే మొన్న ఒక సీజన్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఇంకొక కాపంతా కాసింది. అసలు ఎన్ని కాయలోనండి, చాలా కాయలనమాట. సో, ఈ వాటర్ యాపిల్స్ తినడం వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి. మనం తరచూ కూడా వ్యాధుల బారి పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందే ఆహారాలు తీసుకోవాలి కదా! ఎక్కువగా ఫ్రూట్సు, ఆకుకూరలు, నట్స్ ఇవి తింటూ ఉండాలనమాట. పండ్లు తినాలి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, జామపళ్ళు ఇవే. కానీ మనకి కొన్ని పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లు చాలా ఉన్నాయి. అందులో ఈ వాటర్ యాపిల్ కూడా ఒకటి. దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా అంటారు. అలాగే వాటర్ యాపిల్‌ని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా? గులాబ్ జామ్ కాయలని అంటారంటండి. పేరులోనే వాటర్ ఉంది కదా! ఈ పండులో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కంపల్సరీ కూడా మీరు మీ డైట్‌లో ఇది చేర్చుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనం కాయలు ఎక్కువ తీసుకుంటే వాటర్ ఉండి కడుపంతా కూడా ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. సో, అందుకని ఆకలేయదు. మనం ఎక్కువ కూడా తినం. అలాగే డీహైడ్రేషన్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఫుల్ వాటర్‌తో ఉంటుంది కాబట్టి. షుగర్ వాళ్ళు కూడా ఎటువంటి నిర్మోహమాటం లేకుండా తినొచ్చనమాట ఈ కాయల్ని. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది బాగా ఇది. ఇందులో మనకి చాలా వైటమిన్స్ ఉన్నాయండి. అందులో వైటమిన్ సి, అలాగే ఏ, బి కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా మంచిదండి వాటర్ యాపిల్ అనేది హెల్త్‌కి. మనకి తెలియకుండానే ఎన్నో రకాలుగా మనకి హెల్ప్ చేస్తుందనమాట. నేనైతే ఆ కాయలన్నీ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి చూడగానే. ఎప్పుడు కాస్తుందా? ఎప్పుడు కాస్తుందా? అని ఎదురు చూసేవాళ్ళం అనమాట. నిజంగా వాటిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి చూడండి ఎన్ని కాయలు కోసుకున్నానో నేనైతే. కలర్ చూస్తుంటేనే పింక్ కలర్ నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. నిజంగానే అది తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసి వెంటనే చెట్టు నుండి కోసుకొని వెంటనే తినేసాననమాట. మీరు ఈ వాటర్ యాపిల్స్ కాయలు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎలా ఉన్నాయి? మీకు నచ్చిందా లేదా? కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్.